వెల్కమ్ టు బేసిక్స్. తన ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఇచ్చే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈ నెల 7న పైసా మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా ఆ మూవీ గురించి మరిన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి డైరెక్టర్ కృష్ణవంశీ అండ్ హీరోయిన్ కెత్రిన్ ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఏదన్నా మూవీకి ఇన్స్పిరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మురారి తీసుకుంటే ఇందిరాగాంధీ వాళ్ళ స్టోరీనే తీసుకుని మురారి చేశారని చెప్పేసి యావరేజ్ సమ్వేర్. సో దీనికి పైసాకి ఇన్స్పిరేషన్ ఏంటి? ఏం లేదు, గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఒక దశాబ్దంగా ప్రపంచం మొత్తం మీద డబ్బు తాలూకు వాల్యూ పెరిగిపోయింది, ఇంపార్టెన్స్ పెరిగిపోయింది, దాని రోల్ పెరిగిపోయింది మన జీవితాల్లో. మనిషి జీవితం సగటు మనిషి కానీ, అప్పర్ క్లాస్ కానీ, మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ, లోయర్ క్లాస్ కానీ, ఎవ్రీవేర్ ప్రతి ఒక్కడికి డబ్బు డబ్బు డబ్బు. ఈ డబ్బు అవసరాన్ని దాటి ఆశపడే పరిస్థితికి వచ్చేసారు అందరూ. వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా సరే డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు. డబ్బుతోటే గౌరవం ఉండటం, డబ్బుతోటే సక్సెస్ ఉండటం, డబ్బుతోటే ఎగ్జిస్టెన్స్ ఉండటం, డబ్బుతోటే సర్వైవల్ ఉండటం, డబ్బు ఉండటం, డబ్బు లేకపోవడం అనే 2 స్థితుల మధ్య జరుగుతుంది. సో ఇది ఎక్కువైపోయి ఈ ప్రాసెస్లో ప్రతి వాళ్ళు అనలేమో, మెజారిటీ ఆఫ్ పీపుల్ దే ఆర్ లూజింగ్ దెమ్సెల్వ్స్, వీఆర్ లూజింగ్ అవర్ సెల్వ్స్. మనీ ఈ పరుగులాటలో దీంట్లో మన స్టాండర్డ్స్ పోతున్నాయి, వాల్యూస్ పోతున్నాయి, సొసైటీ పోతుంది, సిస్టమ్ పోతుంది, రిలేషన్షిప్స్ పోతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ డిస్టర్బ్డ్ ఆర్ డిస్ట్రాక్టెడ్. సో ఇలాంటి దాని మీద అయితే ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని ఒక 2 years నుంచి అనుకుంటే సడన్గా ఎప్పుడైతే ఒక స్పార్క్ మీరు ఆ కాన్సెప్ట్ అనుకున్నప్పుడే దానికి టైటిల్ పైసా డబ్బు అలాంటిది ఉంటుంది కదా. ఇంకా కరెక్ట్గా ఏంటి అని అనుకోలేదు, బట్ డబ్బుకు సంబంధించి పెడదాం అక్కడ. మనీ కానీ, డబ్బు కానీ, కాసు కానీ, రొక్కం కానీ, పైసా కానీ, సో మెనీ థింగ్స్ కదా. ఓకే, కెత్రిన్, యూ టెల్ మీ, చమక్ చెల్లో తర్వాత హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ద మూవీ? హౌ డిడ్ యూ గెట్ ద ఆపర్చునిటీ? Quite simple. I went to meet sir at his office and I auditioned for him and I got into the film. Okay, tell us about your role in the movie. I play a Muslim girl in the film called Noor, who's very inhibited, so she doesn't say a lot, but she speaks a lot with her eyes, I think. So that was a new experience for me, learning to do that. And I think I've come out of the film a better actor than I was when I started. ఓకే, కృష్ణవంశీ గారు చెప్పండి, మీరు ఇందాక అన్నారు కదా మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది అని. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత సో మీకు ఏమైనా కాంట్రవర్సీస్ వస్తాయి అని చెప్పేసి ఏమైనా అనిపిస్తుందా? అలాగేం లేదు, డబ్బు గురించి ప్లే చేసాను తప్ప కాంట్రవర్సీ వచ్చే ఇష్యూ మీద దేని మీద టచ్ చేయలేదు, దాని మీదకి వెళ్ళలేదు. ఇట్స్ నాట్ ఏ కమెంట్ ఆన్ ఎనీబడి ఆర్ ఎనీ పర్టికులర్ స్కామ్స్ కానీ, గవర్నమెంట్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, అలా కాదు. ఇట్స్ అబౌట్ అవర్ గ్రీడ్ ఫర్ మనీ. ఓన్లీ పర్టికులర్ ఒక రేంజ్ వాళ్ళు మాత్రమే, అంటే ఇప్పుడు జస్ట్ బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే పొలిటీషియన్స్ వాళ్ళ క్రేవింగే చూపించారా, లేకపోతే డబ్బు అవసరం అనుకునే ప్రతి ఒక్కడు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళతో సహా అందరూ బేసిక్గా మనిషి ఒక వృత్తి మీద ప్లే చేసింది కాదు, బేసిక్గా మనిషి మీద, మానవత్వం మీద, మనిషితనం మీద, దిగజారుడుతనం మీద, ఆశ మీద, వాటి మీద ప్లే చేసాం. నానికి వచ్చేసి బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఉంది కదా, సో తన్ని పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? నానితోటి గాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్తో పాటు లాట్ ఆఫ్ డైనమిజం, బ్రహ్మాండ యాక్టింగ్ కెపాసిటీ, మంచి రీజనబుల్ లుక్స్, అండర్స్టాండింగ్ పవర్, అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా, అండ్ సినిమా అంటే ఒక ప్యాషన్ ఉంది. సో అవన్నీ చూసి రైడ్ అనే సినిమా, అతని సెకండ్ ఫిల్మ్ చూసినప్పుడు అనుకున్నాను అతనితో ఒక సినిమా చేస్తే బాగుంటుంది. ఓకే, నాని రోల్ గురించి చెప్పండి, ఎలా ఉంటుంది? అంటే మీరు చెప్పిన డబ్బు పిచ్చోల్ కానీ వాళ్ళందరినీ ఏర్పడిస్తూ ఉంటాడా నాని, లేకపోతే వాట్ ఇస్ ఇట్ యాక్చువల్లీ? క్యారెక్టర్ ఓల్డ్ సిటీలో షేర్వాణి ప్రకాష్ అని పెట్టారు కదా తన పేరు కూడా. షేర్వాణి షోరూమ్కి చిన్న చిన్న షోరూమ్ టిక్కిల్లాగా ఉంటాయి, అగ్గిపెట్టేలాగా. అక్కడ
బాగా పాపులర్ షేర్వానీస్, ఓల్డ్ సిటీ షేర్వానీస్ అంటే కొన్ని షాప్స్ నుంచి అయితే అబ్రాడ్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. సో అలాంటి షాప్స్లో వాళ్ళకి ప్లేస్ తక్కువ వల్ల కానీ లేకపోతే వాళ్ళ కొత్తగా పెరిగిన పబ్లిసిటీ రోల్ వల్ల కానీ ఎనీ బిజినెస్ ఎవ్రీబడి హ్యాస్ టు ఆర్ వాంట్స్ టు పబ్లిసైజ్ దైర్ ప్రోడక్ట్. అలాగే ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ స్టేజ్ తగ్గట్టుగా పబ్లిసైజ్ చేయడం కోసం ఒక కొంచెం బెటర్గా లుక్కర్ ఎవడన్నా ఉంటే ఆయన తీసుకొచ్చి ఆడి మీద షేర్వాణీలు వేసి ఫోటోలు తీసి ఆ ఫోటోలు షాప్ బయట అతికిస్తూ ఉంటారు. దానికి ఆడికి ఒక 200 రూపాయలు 300 రూపాయలు ఇస్తారు పాపం చాలా. కానీ వృత్తి ప్రకారం అది మోడలింగ్. సో వాడేమనుకుంటాడు, షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ షాంపూలు అమ్ముతున్నారు, మహేష్ బాబు థమ్స్అప్ అమ్ముతున్నాడు, లేకపోతే ఇంకో అమ్ముతున్నాడు, నేను షేర్వాణి అమ్ముతున్నాను, నేను వాళ్ళు ఒకటే కదా అని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి డబ్బు కావాలి 1 కోటి రూపాయలు ఉంటే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అని అనుకునేవాడు. సో వాడి పేరు మామూలుగా ప్రకాష్ అయితే వాడు అని చిన్న పాజిటివ్ క్యాష్ అని దాంతో సపరేట్గా నొక్కి చెప్తున్నాడు ప్రకాష్ అని. సో అలాగ డబ్బుకి సో మనందరిలోనూ ఉండే ఒక ఆశకి తాలూకు పర్సానిఫికేషన్ నాని క్యారెక్టర్. You tell me how was the experience working with Nani? Well, like Sir said, he's very passionate about cinema. So he shows that a lot on the set because of how dedicated he is and how much he's willing to learn, you know, which is so important. And that was nice that's a nice quality to have in a co-star. I enjoyed working with him. Okay, I mean like how did you cope up with the language? I took a lot of my lines in advance, and unless they were changed at the last minute, but it wasn't all that difficult. I pretty much got a hang of the sound of the language, so it was fine. Okay, కృష్ణవంశీ గారు మీరు చెప్పండి, క్యాథరిన్ ఎందుకు పిక్ చేసుకున్నారు మూవీకి? అది చెప్పాను కదా, చాలా ఓల్డ్ సిటీలో ఉండే ఒక పెద్ద ముస్లిం ఫ్యామిలీలో ఉండే ఒక అమ్మాయి. సో ఎకనామిక్గా బాగా పూరు, ఎడ్యుకేషన్ లేదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అప్పులు, ప్లస్ ఆ ముస్లిం రిలీజియన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ కన్జర్వేటివ్గానే ఉంటారు, బుర్కా వేసుకుంటారు, కళ్ళు మాత్రమే కనపడతాయి మన బయట ఎవరికి ఇంకేం కనపడదు బాడీ. సో ఏం చెప్పినా ఏం చేసినా కళ్ళతోటే చెప్పాలి. సో ఆ ఐస్ అలాంటి ఒక ఎక్స్ప్రెసివ్ ఐస్, స్పీకింగ్ ఐస్ ఎక్కడున్నాయని ఎత్తుకుతున్నప్పుడు హ్యాపెన్ టు మీట్ క్యాథరిన్ అండ్ సో ఐ ఎక్స్ప్లెయిన్ దట్ ఎవ్రీథింగ్ ఇలాగా ఉంటుందని. సో దెన్ మూవీ అంతా కంప్లీట్ అయ్యాక తన పర్ఫార్మెన్స్ చూసాక ఏమనిపించింది? వెరీ నైస్. కంప్లీట్ అయ్యాక చేస్తున్నప్పుడే అర్థమైంది షీ ఈజ్ గుడ్ అని. ఓకే, యూ టెల్ మీ హౌ వాజ్ వర్కింగ్ విత్ కృష్ణవంశీ గారు? కృష్ణవంశీ గారు యాక్టర్స్ని అలాగ పిండుతారంట ఫుల్ యాక్టింగ్ వచ్చే వరకు. సో మిమ్మల్ని ఎలా పిండారు? You got me? Yes, I understood. Well, you know, this particular character is something that I never thought, I never really saw myself fitting into it on the onset, you know, when we were discussing the character. And I was a little skeptical. I was like, okay, am I really going to be able to pull it off? But Sir got it out of me. So he showed me that, okay, you have this side to you as well. So I'm grateful for that. ఓకే, కమింగ్ టు ద సాంగ్స్, మీ ఏ మూవీలో సాంగ్స్ చూసినా, మురారి కానీ, చందమామ కానీ, ఏ ఖడ్గం కానీ, ఏ మూవీలో సాంగ్స్ చూసినా మేము సాంగ్స్కి అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఈ మూవీలో సాయి కార్తిక్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? తీసుకోకూడదు? యా తీసుకోవచ్చు, బట్ ఇప్పుడు వరకు చూస్తే చాలా మందితో పనిచేసినప్పుడు నిన్నే పిల్లడితో సందీప్ చౌతకి అది ఫస్ట్ తెలుగు ఫిల్మ్ కూడా కదా, ఫస్ట్ ఫిల్మ్. గులాబీ శశిప్రీతంకి ఫస్ట్ ఫిల్మ్. మొన్న మొగుడు చేసిన బాబు శంకర్ బాలసుబ్రహ్మణ్యానికి అది ఫస్ట్ ఫిల్మ్. సో ఎవరైనా నాకు కూడా ఒకప్పుడు ఫస్ట్ ఫిల్మ్ ఉంటుంది కదా, ఎప్పుడైనా ఒకటే. టాలెంట్ ఈజ్ ద సేమ్. ఈజ్ హైలీ టాలెంటెడ్ అండ్ బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసి అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ డ్రమ్మర్ అండ్ వెరీ గుడ్ ప్లేయర్. హీ కెన్ ప్లే కీబోర్డ్, హీ కెన్ ప్లే లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. సో బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఐ ట్రైడ్ మనం కొత్త సౌండ్ క్రియేట్ చేద్దాం, దానికి బాగుంటాడని 4-5 మీటింగ్స్ అని అతనితో కొంత వర్క్ చేయించి చూసి నేను సాటిస్ఫై అయిన తర్వాత ఓకే అనుకుంటాను. ఓకే, పర్సనల్గా మీకు ఏ సాంగ్ నచ్చింది? నీతో ఏదో అందాం అనిపిస్తుంది. మీరు చూస్తే ఇప్పటి వరకు ఏ మూవీలో అయినా పక్కా ఒక బీచ్ సాంగ్ అయినా, రొమాంటిక్ సాంగ్ కంపల్సరీ పెడతారు కదా, బీచ్లో అయినా లేకపోతే నువ్వు సాంగ్ కానీ. డెజర్ట్లో? యా ఎగ్జాక్ట్లీ, డెజర్ట్లో పెట్టడానికి రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ అంటే జస్ట్ ఫర్ చేంజా లేకపోతే? కాదు,
ఈ సినిమాలో ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే పాట అది. అమ్మాయి పాడుతుంది, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ అమ్మాయి ఇమాజినేషన్. షీజ్ ఏ ముస్లిం గర్ల్. ముస్లిం గర్ల్స్కి ఆరిజిన్, ముస్లిమ్స్కి ఆరిజిన్ టర్కీ అంటాం, అందుకని తురుష్కులు అంటాం. వాళ్ళే మన ఇండియాకి వచ్చారని చెప్పి. ఎక్కువ ఇస్లాం రిలీజియన్ మిడిల్ ఈస్ట్లో ఎక్కువ కాన్సెప్ట్, అరబ్ కంట్రీస్లో ఎక్కువ ఉంది. సో అక్కడ ఎక్కువ డెజర్ట్స్ ఉంటాయి. ప్లస్ అది ఒక హెవెన్లీ లాంటి ప్లేస్లు అవన్నీ కూడా. సో ఆ అమ్మాయికి ఒక కళ వచ్చినప్పుడు, ఒక కళ కన్నప్పుడు ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది స్వర్గం అనిపిస్తుంది అనే దాంట్లోనే అమ్మాయి కలగంటారు కదా, ఇలా మనందరం అంతే కదా. సో అలాగా ఒక ముస్లిం అమ్మాయికి దుబాయ్ డెజర్ట్ అవ్వటానికి అవకాశం ఉందని అనుకుని దానికోసం డెజర్ట్లోకి షూట్ చేసాం పాట. ఓకే క్యాథరిన్, నువ్వు ముందు చేసిన మూవీస్లో ఒక మూవీలో వేరే కంట్రీలో అండ్ ఇంకో దాంట్లో కొంచెం పాష్ టైప్ క్యారెక్టర్ చేసావు. సో ఇక్కడ ఓల్డ్ సిటీలో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఆ మొత్తం సరౌండింగ్స్ కానీ ఎవ్రీథింగ్, హౌ వాజ్ ఎక్స్పీరియన్స్? I like new experiences. So, well, I like the fact that the environment was different and I had to work there and sort of get used to it. And I like the idea of being versatile. So it didn't matter as long as, you know, we were getting the shots right. మీ మూవీస్ అన్నీ చూస్తే ఎంత సీరియస్ మూవీ అయినా, అంతపురం కానీ కట్నం, ఎంత సీరియస్ మూవీ అయినా పక్కా కంపల్సరీ అందులో ఒక లవ్ ట్రాక్ ఉంటుంది, అది డీప్ లవ్ స్టోరీ ఉంటుంది కదా. సో ఇందులో ఎలాంటి లవ్ స్టోరీ ఉంది? అపార్ట్ ఫ్రమ్ మొత్తం మనీ అవన్నీ పక్కకు తీసేస్తే ఎలాంటి లవ్ స్టోరీ? క్యాథరిన్ క్యారెక్టర్ నూర్ అండ్ ప్రకాష్, ఇట్స్ విచిత్రం ఏంటంటే వన్ సైడ్ ఆ అమ్మాయికి ఆశ వాడితో ఉండాలని, అది లవ్ ఏంటనేది అమ్మాయికి తెలియదు అసలు. షీ జస్ట్ వాంట్స్ టు విత్ దెమ్. ద అదర్ సైడ్ వాడికి ఆ అమ్మాయి మీద విపరీతమైన ఇష్టం ఉంటుంది కానీ ఆ విషయం వాడికి తెలియదు. సినిమా ప్రాసెస్లో ఎండ్లో ఎక్కడో తెలుసుకుంటాడు ఇదా ఇది అని చెప్పి, దెన్ ఈ టేక్స్ యాక్షన్ ఫర్ దట్. సో అలాంటి ఒక చిన్న పిక్యులారిటీ ఉంది ఆ లవ్ స్టోరీకి. ఓకే వంశీ గారు, మీరు ఎక్కువగా ఫ్యామిలీస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, చందమామ కానీ ఇలాంటి నిన్నే పెడతా, అసలు ఆ ట్రెండ్ స్టార్ట్ చేసిందే మీరు. సో ఎక్కువగా ఫ్యామిలీ మూవీస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. సో ఈ మూవీలో ఓన్లీ లవ్ అండ్, నేను ఎప్పుడు రిలాక్స్ అవుదాం అనుకున్నా ఫ్యామిలీ ఫిల్మ్ చేస్తాను. దట్స్ లైక్ నైస్. అంటే యాక్చువల్గా ఆడియన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాల్యూస్ తగ్గుతున్నాయి కొంచెం, సొసైటీలోకి వాల్యూస్ని ఇంజెక్ట్ చేయాలి, ఫ్యామిలీ అందుకే నెక్స్ట్ మల్టీ స్టారర్ తీసుకున్నారా రిలాక్స్ అవ్వడానికి అనుకున్నప్పుడు ఆ ఫ్యామిలీ ఫిల్మ్ మీద టచ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో పైసా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎలా అనిపించింది మొత్తం? ఎలా? వెరీ నైస్. నేను చాలా రోజుల తర్వాత యాజ్ ఎ డైరెక్టర్గా ఎక్సైట్ చేసిన సినిమా. బికాజ్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ ఆర్ దేర్, న్యూ ఫార్మాట్, న్యూ కంపోజిషన్స్, న్యూ కట్స్, న్యూ ఎక్విప్మెంట్, new kind of narration, new kind of editing, new kind of background score. Everything was నేను చేయలేదు ఇంతవరకు. అలాగే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ తెలుగులో ఇప్పటివరకు రాలేదు, హాలీవుడ్లో ఉంటాయి ఎక్కువ. తర్వాత గై రిచీ అని ఒక డైరెక్టరు, టోనీ స్కాట్ అని ఒక డైరెక్టరు, వాళ్ళ కైండ్ ఆఫ్ ఫార్మాట్స్ని పట్టుకుని దాన్ని తెలుగైజ్ చేయడానికి ట్రై చేసాం. మన నేటివిటీలో, మన ఎన్విరాన్మెంట్స్లో అడాప్ట్ చేసాం దాన్ని. ఇక్కడ అలాంటి ఒక సినిమా వస్తే ఎలా ఉంటుంది? ఓకే, అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఇస్, మీరు నిన్నే పిల్లాత, గులాబీ ఆ మూవీస్ తీసిన టైంలో చూస్తే ఒక మూవీ 100 days ఆడింది అంటే చాలా పెద్ద విషయం. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? జస్ట్ 2 weeks ఒక మూవీ 2 weeks ఆడిందంటే చాలా గొప్ప కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? ముందు గులాబీకి ముందు 175 days, 275 days, 365 days ఉంది. సో చేంజ్ టైం బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉండేవి కాదు, వేరే అదర్ ఎంటర్టైన్మెంట్ ఉండేది కాదు. ఇదివరకులాగా ప్రశాంతంగా స్పేషియస్గా ఉండట్లే, కుదరట్లే, పరిగెత్తా ఉండాలి, స్పీడ్ పెరిగింది. సో దాని తగ్గట్టుగానే అవి కూడా నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ వేసి స్పీడ్గా ఆడేసి స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. చాలామంది ఇప్పుడు కమెంట్ చేస్తున్నారు, అంటే కృష్ణవంశీ గారి రేంజ్ అంటే ఒక నిన్నే పెళ్ళాడతా, ఒక ఖడ్గం ఆ టైప్, కానీ ఇప్పుడు అలాంటి మూవీస్ రావట్లేదు, ఆ రేంజ్ మూవీస్ అని చెప్పేసి కమెంట్ చేస్తున్నారు. సో దానికి మీరేమంటారు? పైసా, ఆన్సర్ ఇస్ పైసా, ఓన్లీ పైసా, ఆన్సర్ ఇస్ పైసా. ఓకే, అంటే వన్ మోర్ థింగ్ ఇస్, పైసా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా, దానికి రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ రకరకాల రీజన్స్, ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్, ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్స్, ప్రొడ్యూసర్ సంబంధం లేని ప్రాబ్లమ్స్, సినిమాకి సంబంధం లేని ప్రాబ్లమ్స్. విచిత్రం, నేను కూడా నా కెరీర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఫస్ట్ టైం తెలిసింది నాకు.
అసలు ఒక తెలుగు ఇది మీరు మూవీ చూస్తే ట్రైలర్స్ కానీ ఏదైనా ఎక్కువ యూత్ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఈవెన్ ఫ్యామిలీస్కి ఏదైనా ట్రీట్ యూత్ ఒకటే టార్గెట్ చేయలేదు మేము. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాం, నాట్ ఓన్లీ యూత్. బట్ యూత్ ఎక్కువ, ఇప్పుడు హీరో అంటే యూత్నే పెట్టాలి కదా. 60-70 years ఓల్డ్ అతన్ని హీరోగా పెట్టి చేయగలం సినిమా. ఎందుకంటే బయింగ్ కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎంతూజియాజం ఉంటుంది, బయింగ్ ఎంతూజియాజం ఉంటుంది. ప్లస్ ఏదైనా కొత్తదని అంటే ఇమ్మీడియట్గా ఒక క్యూరియాసిటీ తోటి దాన్ని ఏంటి తెలుసుకోవాలనేది యూత్లోనే ఉంటుంది. సో అందుకని యూత్ని టార్గెట్ చేస్తాం. సో ఆటోమేటిక్గా పైసా కూడా యూత్ని టార్గెట్ చేసినా అందరినీ కనెక్ట్ అవుతుంది సినిమాలో. ఓకే, కృష్ణవంశీ గారు, మీరు ఏ మూవీ చూసినా ఖడ్గం ఎనీ మూవీ ఏదో ఒక మెసేజ్ ఇస్తారు. సో ఈ మూవీలో ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? పైసాయే పరమాత్మ కాదు అని చెప్తున్నాం. కాదు అని చెప్తున్నారా? పైసాని పరమాత్మ అనుకుంటున్నారు. అందుకనే పైసా ద 11th ఇన్కార్నేషన్ అని పెట్టాం క్యాప్షన్. 11వ అవతారం. మనకి 10 అవతారాలు అని ఉన్నాయి కదా, 10 అవతారాలు ఉన్నాయి దేవుడు. 11వ అవతారం కింద డబ్బు అయిందని. ఓకే, అది కాదు అని సినిమాలో మెసేజ్. కాదు అన్నది ప్రాక్టికల్గా నిజం కాదు కదా. ఎందుకు కాదు? అది ఉంటే ఇప్పటికి పైసా రిలీజ్ అయిపోయేది కదా. అది లేకే కదా మళ్ళీ అది కూడా అదే. పైసా పరమాత్మ కాదు అన్నారు కదా మూవీలో. కాదు కాకుండా ఎలా అవుతుంది ఇప్పుడు? యా ఇప్పుడు అవుతుంది, కానీ అంటే పైసా ఒక్కటే కాదు కారణం కాదు. ఇంకా పైసా రిలీజ్ అవ్వకపోవడానికి కూడా పైసా ఒక్కటే కారణం కాదు. ఇంకా చాలా సో మెనీ అదర్ ప్రాబ్లమ్స్. ఓకే, కమింగ్ టు యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. సో రామ్ చరణ్తో మూవీ చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది ఈ మూవీ? ఒకటన్నోటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ క్లాసిక్. 50-60 సంవత్సరాలు ఉండే సినిమా. అండ్ రామ్ చరణ్ అనగానే ఇప్పుడు చూస్తున్నాం మాస్ హీరో, ఎక్కువగా మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు, ఈవెన్ కలెక్షన్స్ కానీ ఎవ్రీథింగ్. సో అలాంటి హీరోని ఒక ఫ్యామిలీ హీరోగా ఎలా చూపించబోతున్నారు మీరు? ఆడియన్స్ని ఎలా కన్విన్స్ చేయబోతున్నారు? మాస్ కూడా ఫ్యామిలీలు ఉంటాయి కదా. యా ఉంటాయి, ఆఫ్ కోర్స్. ఫ్యామిలీ లేకుండా ఎవరు ఉండరు. సో ఫ్యామిలీ ఈజ్ యూనివర్సల్ కంటెంట్. యా, బట్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అంటే ఫైట్స్ కానీ డైలాగ్స్ కైండ్ ఆఫ్. ఎవరిని డిసప్పాయింట్ చేయదు అసలు. అసలు ఎవరిని డిసప్పాయింట్ చేయదు. యూనివర్సల్ అప్పీల్ ఉంది. చాలా ఎక్సైటింగ్ ఫిల్మ్ అవుతుంది. మీరు రామ్ చరణ్తో చేశారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్తో ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మూవీ? సైలెన్స్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, అయితే త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇంకా చెప్పండి, మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఏంటి పైసా మూవీ షూట్లో? రిలీజ్ అవడం, దాని చేసినప్పుడు ఓకే, Catherine, you tell me. Most memorable? Yeah. Most memorable would be in terms of what I enjoyed the most, which would be the song. I think the last 2 days of the song. Yeah. ఓకే, నాని Catherine కాకుండా ఇంకెవరెవరు మూవీలో లీడ్ రోల్స్ ప్లే చేశారు? యా, అంటే జనరల్గా మీ మూవీలో ఒక్క హీరోయినే ఉంటారు కదా. సో ఎక్కడో నలుగురు హీరోయిన్స్ ఉన్నారు, కానీ 4 హీరోస్ కూడా ఉన్నారు కదా. కానీ ఒక హీరో అదే చంద్రలేఖ ఒకే 2 హీరోయిన్స్ ఉన్నారు, రాఖీలో 2 హీరోయిన్స్ ఉన్నారు, చందమామలో 2 హీరోయిన్స్ ఉన్నారు. అలాగే కానీ 2 హీరోస్ ఉన్నారు కదా వాళ్ళకి. ఒక హీరోయిన్ ఉంటుంది, 2 హీరోయిన్లు ఉంటారు, 3 హీరోయిన్. ఆ లెక్క కాదు. క్యారెక్టర్స్, ఎన్ని క్యారెక్టర్స్ అవసరం అవుతుంది ఏంటని. తర్వాత విలన్గా చరణ్ రాజు ఉన్నాడు. తర్వాత డక్కన్ సినిమాని హైదరాబాద్ ఓల్డ్ సిటీ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని ఒక డక్కన్ సినిమాని ఒక సపరేట్ ఇది ఉంది. హైదరాబాద్ నవాబ్స్, అంగ్రేజు ఇలాంటి మిడిల్ ఈస్ట్ ఇట్లా అన్నిటి చోట పెద్ద మార్కెట్ ఉంది. ఆ బ్లాక్లో ఉన్న కొంతమంది ఆర్టిస్టులు, తబర్ అని, లోబో అని, తర్వాత ఆర్కే అని, వీళ్ళందరికీ కూడా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశారు మన సినిమాలో. ఓకే, మీరు సిద్ధి అని ఇంకో అమ్మాయి గురించి చెప్పారు కదా. సో తన రోల్ ఎలా ఉండబోతుంది మూవీలో? అదే నియో రిచ్ అని ఒక గత 5-6 ఏళ్ళుగా అడ్డంగా నడమంత్రపు సిరి అంటారు, అడ్డంగా డబ్బులు మీద పడిపోయి అలాంటి ఒక ఫ్యామిలీలో పుట్టి పెరిగిన అమ్మాయి. సో ఆ అమ్మాయికి సోర్స్ ఏంటని తెలియదు, ఎలా వస్తుంది ఏంటని. కానీ ఆ అమ్మాయి వరకు చాలా ఇండిపెండెంట్గా, వెరీ హ్యాలోగా, ఎంటీగా, ఎప్పుడు కేర్లెస్గా, కేర్ ఫ్రీగా, ఒక ఎయిమ్లెస్గా తిరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి కథకి ఎలా కనెక్ట్ అయింది అలాంటి ఒక డబ్బున్న అమ్మాయి అని. ఓకే, ఓవరాల్గా చూస్తే మూవీలో వైలెన్స్ ఎట్ ద సేమ్ టైమ్, అదే ఫైట్స్, రొమాన్స్, ఇవి కాకుండా ఇంకేమున్నాయి ప్రేక్షకులకి? వాట్ ఎల్స్ దే కెన్ ఎక్స్పెక్ట్?
ఎనీ ఐటమ్ సాంగ్ కైండ్ ఆఫ్ ఏమన్నా? నో. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేమున్నాయి ప్రేక్షకులకి? అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉంది. మంచి సెంటిమెంట్ ఉంది, మంచి లవ్ స్టోరీ ఉంది, వెరీ గుడ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఇది ఇందాక చెప్పినట్టు ఆ పార్క్ కోసం చాలా కొత్త ఇది ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవంశీ గారు అండ్ క్యాథరిన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. మూవీ హ్యూజ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో ఇది కృష్ణవంశీ గారు అండ్ క్యాథరిన్తో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ V6 News.